హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఫైనల్లీ మీరు అనుకునే సినిమా అండ్ మీరు కోరుకునే సినిమా, మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ బాబు ఉండాలనుకున్నారో అలా ఉంది ఫైనల్లీ సినిమా. ఫ్యాన్స్ కోసమే తీసినట్టుంది. యాక్చువల్లీ సర్దార్ గబ్బర్ సింగ్లో ఈ సినిమా నా ఫ్యాన్స్కి అంకితం అని చెప్పని ఉంటుంది కదా, అది కాదు, అది ఈ సినిమాకి ఇవ్వాలి. ఈ సినిమా టైటిల్ కార్డ్లో పడి ఉంటే భలే ఉందని అనిపించింది. మొత్తం ఫ్యాన్స్ కోసమే తీశారనిపించింది సినిమా. అరిచి అరిచి గొంతుపోయింది. ఆ రేంజ్లో ఉంది. చాలా బాగా అనిపించింది. బట్ మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారేమో రేపటి నుంచి, ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడే ప్రీమియర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. సినిమా నిజంగానే బాగుంది. కొద్దిగా డిబేట్ టాక్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే కొద్దిగా జాపనీస్ పోర్షన్స్ అవి ఉన్నాయి. వాటిని కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే సినిమా సూపర్ వెళ్తుంది. నేను ఇంకా స్టోరీ పక్కన పెట్టి ఇలా వెళ్ళిపోద్దాం అనుకున్నాను, బట్ స్టోరీని కూడా బాగా మెల్ట్ చేశారు. వివరంగా మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టు ఉంటే కనుక దయచేసి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో రివ్యూలోకి వెళ్ళిపోద్దాం. ముందు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్, మేము రిసీవ్ చేసుకున్నట్టు కళ్యాణ్ బాబుని ఇంకెవరు రిసీవ్ చేసుకోరేమో, ఆ రేంజ్లో ఎక్కించుకుంటాం. మెంటల్ కొద్దిగా ఒక చిన్న షార్ట్ వస్తే చాలు, ఒక చిన్న సీన్ మంచిది పడితే చాలు అని చెప్పని వెళ్ళి కూర్చుంటాం అనమాట. వకీల్ సాబ్లో మీకు గుర్తుందా, ప్రకాష్ రాజు గారు మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ బాబు లేచి కుర్చీ ఈసిరేసి గట్టిగా అరిచేసే సీను, ఆ ఒక్క సీన్ కోసమే 3 సార్లు వెళ్ళిపోయింది సినిమాకి. ఆ రేంజ్లో ఉంటుంది అసలు. అలాంటి ఇందులో కుప్పలు ఉంటాయి రా స్వామి. సినిమా స్టార్ట్ అవడం చాలా బాగుంది. బట్ నేను ఎలా అయితే అనుకున్నానో, ఓరి అమ్మ డల్గా ఫీస్గా అలా వెళ్తుందేమో అనుకున్నాను. బట్ నేను ఎలా అయితే అనుకున్నానో స్టోరీ టెల్లింగ్ అలానే వెళ్ళింది. అండ్ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది మీకు, అంటే ఏంట్రా ఎటో ఇంగేస్తుంది అన్న మూమెంట్ వస్తుంది. అప్పుడు పడతాయి అయ్యే ఎలివేషన్స్, టప్ప పడతానే ఉంటాయి. అసలు ఆ ఎలివేషన్స్ మీరు ఎంత ఆపాలన్నా ఆగమనమాట. భలే లాగాడు అసలు. నేను అదే అనుకున్నాను, కళ్యాణ్ బాబు ఎక్కువ టైం ఇవ్వడు కదా డైరెక్టర్స్కి. అమ్మ షూట్ ఎలా ప్లాన్ చేసుకుని ఉంటారు, యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి. అబ్బా లేదండి, సింపుల్గా ఎలివేషన్స్కి ఎలా వాడుకోవాలో ఎగ్జాక్ట్గా అలా వాడుకున్నాడు. సూపర్ అసలు. సుజిత్ చాలు, ఈ మాత్రం స్టఫ్ ఉంటే చాలు, కాల్ ఎగరేసుకుని తిరిగేస్తాం ఒక వారం. అసలు అమ్మో, అసలు చూసుకునే పనే లేదు. అసలు చిత్త కొట్టేయచ్చు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అంత డబ్బులు పెట్టుకుని ఎందుకు వెళ్ళాలరా అనుకుంటే కనుక అందరికీ ఒకటే చెప్తాను, స్టార్టింగ్ సీను, ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వల్ సీను, ఇంటర్వల్ సీన్ వదిలేండి. అసలు క్లైమాక్స్ కూడా పనిచేయదు అనిపిస్తుంది ఆ ఇంటర్వల్ సీన్. కళ్యాణ్ బాబుకి అలాంటి ఇంటర్వల్ సీన్ ఎవ్వడన్నా పెడతాడు అసలు ఇప్పటి వరకు. అసలు అలాంటిది లేదురా బాబు. ఏమో మిర్చి సినిమా అనుకుంటున్నారా ఏంటి అసలు? కళ్యాణ్ బాబుకి అలాంటి ఇంటర్వెల్లా మెంటలు ఎక్కిపోతారు ఫ్యాన్స్. నాకు తెలిసి తగలబడిపోతుంది థియేటర్లో. ఆ రేంజ్లో కొట్టుకు చచ్చిపోతారు మీరు. నిజంగా ఇంటర్వెల్ సీన్ వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఇంటర్వెల్ వెళ్ళి వచ్చిన తర్వాత పోన్లేరా బాబు మంచి హై వచ్చింది, సెకండ్ హాఫ్ బాగా స్టార్ట్ అయ్యి వెళ్తే బాగుండు అనుకోండి. లేదు, ఓచకోత ఇంకా వరుసగా. అమ్మో, ఎలివేషన్ల మీద ఎలివేషన్లు అసలు. అయ్యి బాబు, ఇంటర్వెల్ అయిన తర్వాత కాసేపటి వరకు మిమ్మల్ని మెంటలు ఎక్కిచ్చేస్తారు అసలు. అద్భుతం అసలు. అండ్ ఈ సినిమాని సాహో సినిమాతో లింక్ చేసిన విధానం వేరే లెవెల్ అసలు. సూపర్గా చేశారనమాట. స్టోరీ ఏది రివీల్ చేయదలుచుకోవట్లేదు. సినిమా చాలా బాగుంది. స్టోరీ పరంగా చూసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది. బట్ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్కి అయితే సుజిత్ని ఎక్కడో పెట్టేసుకుంటారు. సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఎన్ని డివైడ్ టాక్లు వచ్చినా, ఎంతలా వచ్చినా కానీ మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడండి, మెంటల్ ఎక్కిపోద్ది. 2.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు, 9 సంవత్సరాలు నరకం అనుభవించారు వాళ్ళ. ఆ వెయిట్ చేసిన ఆ వెయిటింగ్ అంతటికీ కూడా ఆ ఇంటర్వెల్ సీన్ నుంచి లెగిస్తారు చూడండి. సినిమా ఎటో హై ఇచ్చేస్తుంది. అదొక కైండ్ ఆఫ్ డ్రగ్ అనమాట అది, ఇంకే కళ్యాణ్ బాబు సినిమా అంటే. సో అంతలా వెయిట్ చేస్తున్నందుకైనా కానీ ఒక మంచి సినిమా పడింది. ఫైనల్లీ వెరీ హ్యాపీ. ఇప్పుడు న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను రివ్యూ. బేసిక్గా సినిమా కొద్దిగా స్లో పేస్డ్లో ఉంటుందండి. అంటే కళ్యాణ్ బాబు గారి అంటే ఒక వరల్డ్ ఉంటుంది. ఈ వాజీ సిటీ, రాయ్, ఈ సాహో మీరు అందరూ చూసే ఉంటారు. సో హీరో ఎవరో, ఆ జాపనీస్కి సంబంధించిన సమురాయిలకి హీరోకి సంబంధం ఏంటి, అండ్ హీరో ప్రకాష్ రాజ్ దగ్గర ఎందుకున్నాడు, కొద్దిగా పంజా కైండ్ ఆఫ్ ఆ టెంప్లెట్స్ మీకు ఎదురవుతాయి. బట్ అలా వెళ్లకుండా అదైతే తప్పుగా డీవిలేట్ అయింది. బట్ ఇది మాత్రం కరెక్ట్గా డీల్ చేశారు. స్టోరీ పరంగా చూసుకుంటే సినిమా బాగుంటుంది. బట్ చాలా స్లో ప్లేస్డ్గా ఉంటుంది. అంటే మీకు నెమ్మదిగా ఎక్కిస్తాడు. ఇంక ఇంటర్వెల్ నుంచి తీసుకొచ్చి ఇంకా వేస్తూనే ఉంటాడు, ఇంకా పెట్రోల్ పోస్తూనే ఉంటాడు మంటల మీద. ఆ రేంజ్లో ఉంటుంది సినిమా. మరి ప్రీమియర్ లాగా మేమంటే పిచ్చోళ్ళం కాబట్టి, కళ్యాణ్ బాబు డైహార్డ్ ఫ్యాన్స్ కాబట్టి మేమంటే మాకు ఆ పిచ్చి ఉంటుంది కాబట్టి మేము 1000 రూపాయలు పెట్టి వెళ్ళినా ఓకే. బట్ మీకు మాత్రం కొద్దిగా ఎవరిని అమ్మ ఇంత 1000 రూపాయలు పెట్టేసామే అన్న ఫీల్ రావచ్చేమో. సో మంచి రేట్ రేపటి నుంచి వస్తుంది కాబట్టి అదే రేటుకి టికెట్ కొనుక్కొని చూడండి. సినిమా వర్త్ అనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, వర్త్ అనిపిస్తుంది. కావాలని ట్రోల్ చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. బట్ స్టిల్ నాకైతే సీన్ వైస్ నచ్చిందని చెప్దామన్నా కానీ స్టోరీ చాలా బాగుంది. అందుకనే నేను సీన్ వైస్ బాగుందని చెప్పలేకపోతున్నాను. చాలా బాగుంది సినిమా. హ్యాపీగా వెళ్ళి చూసేసి రండి. కాసేపు అరుచుకోండి, గోల్ చేసుకోండి.
వెయిట్ చేశారండి 2 సంవత్సరాలు 9 నెలలు వెయిట్ చేశారు కాబట్టి వెళ్ళి హ్యాపీగా తనివి తీరా వెయిట్ చేసి కళ్యాణ్ బాబుని చూసుకుని హ్యాపీగా చూసుకుని వచ్చేయండి. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే సినిమా అయిపోయింది కదా, ఎండ్ టైటిల్స్ వేస్తారు కదా, ఒక పోస్ట్ క్రెడిట్ పడుతుందండి. లాస్ట్లో ఒక చిన్న సీన్ ఉంది. ఇంకా సినిమా పేర్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయిందిలే అని వెళ్ళిపోతాం. ఈ మధ్య చాలామంది వెళ్ళట్లేదు, కూర్చుంటున్నారు కూడా. అంటే 4-5 పేర్లు వేసాక అప్పుడు ఏదో సీన్ వేస్తాడు అనుకుంటాం. బట్ ఇప్పుడు అలా కాదు, మొత్తం పేర్లన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వేసాడు లాస్ట్లో సీను. అది వదిలే, స్పాయిలర్ అయిపోద్ది. అమ్మ ఆనందంలో ఏం చెప్పాలో ఏం చెప్పలేదు కూడా అర్థం కావట్లేదు. బాగుంటుంది చూడండి. ఒక చిన్న స్పాయిలర్ ఇస్తాను. జానీలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఈ సినిమా క్లైమాక్స్లో వస్తుంది. ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారు, ఇంకా వేరే లెవెల్. ఇంకా అసలు ఈ సినిమా మీదే, ఇంకా చూసుకునే పనే లేదు. ఎంజాయ్, కంగ్రాచులేషన్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి సినిమాకి వెళ్ళాలని ఉత్సాహం ఇంకొంచెం ఎక్కువ పెరిగేలా చేయండి. అండ్ మీకేమనిపిస్తుంది ఈ సినిమా మీద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.